టీఎస్ఎంసెట్ లో మీకు వచ్చిన ర్యాంక్ కి ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా సరే మీరు ఈ ఒక్క స్టెప్ చేయకపోతే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలో క్లియర్ గా చెప్తా, వీడియోని సేవ్ చేసుకోండి అండ్ ఈ రీల్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి షేర్ చేయండి. టీఎస్ఎంసెట్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకి జూలై 22 రోజు వస్తుంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ లో ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసారో వాళ్ళు సెకండ్ ఫేజ్ కి అవసరం లేదు. సెకండ్ ఫేజ్ లో మీకు వచ్చిన కాలేజ్ కి మనీ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అండ్ ఇప్పటి వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫీ పేమెంట్ చేయని స్టూడెంట్స్ జూలై 22 నుంచి 24 మధ్యలో మీరు అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఫీ పేమెంట్ చేసి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ని మిస్ చేస్తే మీకు సీట్ వచ్చినా సరే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదే ఫిజికల్ రిపోర్టింగ్. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. జూలై 25 నుంచి జూలై 28 లోపు మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన కాలేజ్ కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ కి మీకు ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ కావద్దు. సో డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టిన. సో డాక్యుమెంట్స్ కావాలంటే కమెంట్ లో డాక్యుమెంట్స్ అని కమెంట్ చేయండి. డీటెయిల్స్ అనేవి డైరెక్ట్ గా మీ డిఎం లోకి షేర్ చేస్తాను. సో ఆ కాలేజ్ వాళ్ళు మీ డీటెయిల్స్ అండ్ మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టుకుంటారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు కాలేజ్ వాళ్ళు ఒక స్లిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీ స్టూడెంట్ ఇన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిండు అని చెప్పి. సో ఆ స్లిప్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు లాస్ట్ అట్ ద ఎండ్ మీకు కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు ఆ స్లిప్ చూపిస్తేనే మీకు మళ్ళీ మీ సర్టిఫికేట్స్ అనేవి రిటర్న్ ఇస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.